ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైన నీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవట్లో సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. సకల జనులను రాష్ట్రంలోను ఆయా భాషలో మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకియ్యబడిను. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అదన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడునూ లయము కాదు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే సకల జనులను రాష్ట్రంలోనూ ఆయా భాషలో మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడిను. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అదన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడునూ లయము కాదు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 110వ అధ్యాయం 1-2 వచనం. ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పరవశమున కూర్చుండము. యెహోవా నీ పరిపాలన దండమును సీయోనులో నుండి సాగు చేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నువ్వు పరిపాలన చేయము. మత్తయి సువార్త 11వ అధ్యాయం 27 వచనం. సమస్తం నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి కాక ఎవడను కుమారుని ఎరగడు, కుమారుడు కాకుండా కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరచను ఉద్దేశించిన వాడు కాకుండా మరి ఎవడను తండ్రిని ఎరగడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 35వ వచనం. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 27వ వచనం. దేవుడు సమస్తము క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదని సంగతి విషాదమే. కీర్తన గ్రంథం 47వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. కీర్తనల గ్రంథం 72వ అధ్యాయం 5వ వచనం. సూర్యుడు నిలిచినంత కాలము, చంద్రుడు నిలిచినంత కాలము తరములన్నింటిను జనులు నీ యందు భయభక్తులు కలిగి ఉందురు. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన జీవము గల దేవుడు, సదాకాలం ఆయన రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించిన, జనములు ఆయన కోపమును సహింపలేవు. చివరిగా ఒక మాట. విలాపవాక్యంలో 5వ అధ్యాయం 19వ వచనం. యెహోవా నువ్వు నిత్యము ఆసీనుడవై ఉందువు, నీ సింహాసనం తరతరములుండును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవేశ, మీరు ఇచ్చిన వాక్య దానం ప్రభు కృతం చెల్లించుకుంటానంటే ఆయన మీ అందు మీ భయభక్తులు కలిగి మీ రాజ్యంలో నిరంతరం ఉండేవారు శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలు కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.